అవునన్నారు, అందరూ అవునన్నారు, కాదన్న వారు లేరు. రెండో క్లాజు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లు భాగం అయింది. రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులు సభా సమక్షంలో శాంపుల్ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ భూమి హక్కు యాజమాన్య రద్దు బిల్లు 2024ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. I beg to move that the bill be passed. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు, కాదన్నవారు లేరు. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లు సభ ఆమోదం పొందినది. రెండో బిల్లు అండి, ఆరోగ్య కుటుంబ సంక్షేమం మరియు వైద్య శాఖ మంత్రి గారు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రముల విశ్వవిద్యాలయ సవరణ బిల్లు 2024ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. హెల్త్ మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు చేస్తూ దాన్ని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మారుస్తూ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అధ్యక్ష, 1986లో ఈ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం నాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు దివంగత ఎన్టీ రామారావు గారు వైద్య, దంత, నర్సింగ్ అదేవిధంగా పారామెడికల్ కోర్సులన్నింటినీ ఒక గొడుగు కిందికి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో విద్యార్థులకి ఒక నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించాలనే ఒక సదుద్దేశంతో ఆనాడు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ని స్థాపించారు. మరి ముఖ్య ఉద్దేశం ఒక నాణ్యమైన వైద్య విద్యని అందించే క్రమంతో పాటు విద్యార్థుల సేవాభావాన్ని, సమాజం పట్ల అంకిత భావాన్ని ఏర్పడేలా చేస్తూ వాళ్ళలో సామాజిక స్పృహని, బాధ్యతను కూడా పెంపొందింపజేస్తూ ఒక నాణ్యమైన విద్యార్థులను తయారు చేయడం, సామాజిక బాధ్యతని గుర్తిరిగేలాగా, సమాజానికి సేవ చేసేలాగా విద్యార్థులను తయారు చేసే ఉద్దేశంతో ఆ సంస్థను తీసుకురావడం జరిగింది. ఒక సకారాత్మకమైన నిర్మాణాత్మకమైన వాతావరణంలో శిక్షణనిచ్చి ఆ రంగాల్లో నాయకులను తయారు చేయాలనే ఉద్దేశంతో ఆనాడు గౌరవ ఎన్టీ రామారావు గారు ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. అధ్యక్ష, ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ విశ్వవిద్యాలయం దేశంలోనే మొదటి ఆరోగ్య విశ్వవిద్యాలయం. అటువంటి ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయానికి 1996లో దివంగత ఎన్టీ రామారావు గారు వారి మరణానంతరం అటువంటి వారిచే స్థాపించబడిన విశ్వవిద్యాలయానికి వారి పేరు పెడితే సముచితంగా ఉంటుందని నాటి ప్రభుత్వం 1998లో ఒక యాక్ట్ అమెండ్మెంట్ తీసుకొచ్చి దాన్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడం జరిగింది అధ్యక్ష. తదనంతరం 2006లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని మరొక సవరణ చేసి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా మార్చడం జరిగింది అధ్యక్ష. అయితే గత 1986 నుండి ఈ విశ్వవిద్యాలయం స్థాపింపబడిన నాటి నుంచి అనేక రకాలైన సేవల్ని, విశిష్టమైన సేవల్ని వైద్య రంగానికి యూనివర్సిటీ అందించింది అధ్యక్ష. 3,14,280 మంది విద్యార్థులు
మెడికల్, డెంటల్, నర్సింగ్, పారామెడికల్ కోర్సు పూర్తి చేసుకుని బయటకు వచ్చి ఇవాళ సమాజంలో వారి వంతుగా సేవను అందిస్తున్నారు అధ్యక్ష. అయితే 2022లో కేవలం రాజకీయ కారణాల వల్ల నాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటున్నప్పుడు వీటిని పేరు మార్చి ఇంకొక సవరణ తీసుకొచ్చి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ని డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా మార్చడం జరిగింది అధ్యక్ష 2022న. దాని తర్వాత 2022 అకాడమిక్ ఇయర్లో 16,297 మంది విద్యార్థులు బయటకు వస్తే కోర్సు పూర్తి చేసుకొని 2023లో 14,840 విద్యార్థులు పూర్తి చేసుకొని వచ్చారు. ఈ క్రమంలో అనేక మంది విద్యార్థులు, ఈ బయటకు వచ్చిన విద్యార్థులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. ఎందుకంటే ఈ పేరు మార్పు వల్ల అనేక యూనివర్సిటీల్లో అడ్మిషన్స్కి ఇబ్బందులు వచ్చాయి. ఆ రకంగా సర్టిఫికెట్లు దాదాపు 500 మంది విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్తున్న 500 మంది విద్యార్థులు నేమ్ చేంజ్ సర్టిఫికేటరీ కోసం కానీ లెటర్లు కానీ రాయడం జరిగింది. అదేవిధంగా 7,000 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు, తీవ్ర ఒత్తిడికి లోనైన సందర్భం కూడా ఉంది అధ్యక్ష. అనేక యూనివర్సిటీల్లో అప్లికేషన్లు కూడా అడ్మిషన్ ఈ పేరు మార్పు కారణంగా, తేడాల కారణంగా, సర్టిఫికేట్లో తేడాల కారణంగా అప్లికేషన్లు కూడా తిరస్కరించబడ్డాయి అధ్యక్ష. ఇవన్నీ కాక కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అయింది. అక్కడ సిబ్బందిలో కానీ ఇతర యూనివర్సిటీల్లో కానీ కన్ఫ్యూజన్ కావడం, అనేక అనుమానాలు రేకెత్తించబడి కూడా అసలు ఈ సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేటా, ఒరిజినల్ సర్టిఫికేటా అని అనుమానాస్పదంగా విదేశాల్లో అడ్మిషన్ కోసం వెళ్ళిన విద్యార్థులను చూసే పరిస్థితి కూడా ఈ పేరు మార్పు కారణంగా కలిగింది అధ్యక్ష. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యారు. విద్యార్థుల్లో తీవ్రమైన వ్యతిరేకత కూడా దీని కారణంగా జరిగింది. ఒక అస్తిత్వాన్ని కూడా, ఏదైతే ట్రెడిషను, ఐడెంటిటీ ఏదో ఉండిందో దాన్ని కూడా కోల్పోయే పరిస్థితి యూనివర్సిటీకి కలిగింది అధ్యక్ష. అంతర్జాతీయంగా నేను చెప్పినట్టుగా అనేక మంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. వాళ్ళ తండ్రులు కూడా తీవ్రమైన ఒత్తిడి జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా స్టాచ్యుటరీ బాడీలు ఏదైతే ఉన్నాయో, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ, లేదా నేషనల్ మెడికల్ కమిషన్ కానీ, లేదా డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ, లేదా సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కానీ, లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్, ఇటువంటివి అన్ని కూడా 2006 నుంచి కూడా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ పేరుతోనే సర్టిఫికేట్లు ఇస్తా వచ్చాయి అధ్యక్ష. దాని తదనంతరం ఈ పేరు మార్పును చాలా స్టాచ్యుటరీ బాడీస్ గుర్తించకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎన్టీఆర్ అనేది ఒక బ్రాండ్ అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఎన్టీఆర్ గారు ఈ రాష్ట్రానికి చేసిన సేవలు ఎటువంటిది అనేది. ఎన్టీఆర్ గారు అంటేనే ఒక తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా కూడా అందరు చూస్తుంటారు అధ్యక్ష. మడమ తిప్పని ఆయన నేజానికి ఆయన చిరునామాగా నిలిచారు. నీతి నిజాయితీకి కూడా నిలువెంతు సంతకంగా నిలిచిన విషయం కూడా మన అందరికీ తెలుసు. కేవలం నీతి నిజాయితీతో పరిపాలన అందించడమే కాకుండా పేదలకి స్వావలంబన, సాధికారతను కల్పించడం కోసం ఆయన చేసిన ఉచిత బియ్యం, అప్పట్లో 2 రూపాయలకి బియ్యం ఇవ్వడం కానీ, లేదా పేదలందరికీ కూడా ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని కూడా వారు శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలుసు. అటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు పేరు మార్చాలనే నిర్ణయంలో ఔచిత్యం ఏంటో నాకు అర్థం కాదు అధ్యక్ష. ఇదే కాదు, ఇటువంటి అనేకమైన విద్యా సంస్థలు తెచ్చారు అధ్యక్ష. ఇక్కడ నేను ప్రత్యేకంగా ఒక చెప్పాల్సి ఉంది. 1987లో గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీల పేర్లతో ఎన్టీ రామారావు గారు 4 కాలేజీలు తీసుకొచ్చారు. దాంట్లో ఏంటంటే 90% రిజర్వేషన్ ఉంటుంది. దిగువ మధ్యతరగతి లేదా పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి అక్కడ ఉచితంగా సాంకేతిక విద్యను అందించే విధానం కోసం అది తీసుకొచ్చారు అధ్యక్ష. దాంట్లో క్యాల్కులేటర్లు కానీ, మినీ డ్రాఫ్టర్లు కానీ, లేదా యూనిఫామ్లు కానీ, లేదా ఉచిత లాడ్జింగ్, బోర్డింగ్ కానీ, లేదా సెలవుల్లో ఇంటికి వెళ్తుంటే ఛార్జీలు ఇవ్వడం కానీ చేశారు. అటువంటి కాలేజీలో ఒక మదనపల్లి కాలేజీ నుంచి వచ్చిన విద్యార్థిని నేను అధ్యక్ష. ఇవాళ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, విద్యారంగంలో వారు తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా నాయకులు ఆ రంగాల్లో నాయకులు తయారు చేశారనే విషయాన్ని నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఆ మదనపల్లి కాలేజీలో చదివిన వాడిని ఇవాళ నేను ఇక్కడ దాకా రాగలిగానంటే అది ఎన్టీఆర్ గారి కలివే అని నేను ఏమాత్రం సంశయం లేకుండా చెప్పగలను అధ్యక్ష. అటువంటి ఎన్టీఆర్ గారి పేరు మార్చడంలో ఔచిత్యం ఏంటో అర్థం కాదు. పోనీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే దానికి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీగా పేరు మార్చారు. దీని పేరు మార్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం వల్ల రాజశేఖర రెడ్డి గారికి జరిగిన గవర్నమెంట్ కూడా నాకు అర్థం కాదు అధ్యక్ష. ఇటువంటిది ఇంకోటి కూడా జరిగింది అధ్యక్ష. ఏదైనా ఒక పథకం పలానా ముఖ్యమంత్రి పలానా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో తీసుకొచ్చినప్పుడు వాళ్ళు పేరు పెట్టడంలో అర్థం ఉంది అధ్యక్ష. కానీ కడప జిల్లా గురించి కూడా ప్రస్తావించారు అధ్యక్ష. కడప జిల్లా పేరు రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లా వాసి. అయితే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం నాడు
వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మారుస్తే ఈ పేర్ల పిచ్చి ఉన్న ముఖ్యమంత్రి ఇప్పుడే అనేక మంది ప్రస్తావించారు నాయకులందరూ కూడా స్వామిత్వ కింద డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ తెస్తే దాంట్లో కూడా ఆస్తుల మీద ఫోటోలు పెట్టుకున్నాడు. అది కాక పేర్ల పిచ్చి ఒకటి అధ్యక్ష. ఈ పేర్ల పిచ్చిలో సర్వే రాళ్ల మీద అన్నిటి మీద పెట్టుకున్నారు. ఈ పేర్ల పిచ్చి కారణంగా రాజశేఖర్ కడప జిల్లాకి ఒక ప్రాశస్తం వైశిష్టత ఉంది, చారిత్రక నేపథ్యం ఉంది అధ్యక్ష. దాని పేరు గడప, తొలి గడప. కలియుగ స్వామి వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళాలంటే అంత దూరం వెళ్ళలేని భక్తులు కడపలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే అక్కడికి వెళ్తే ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుందనే ఉద్దేశంతో దానికి తొలి గడపగా పేరుంటే దానికి క్రమేణా దానికి కడపగా మారింది. అటువంటి చారిత్రక నేపథ్యం వైశిష్టత ఉన్న పేరు పూర్తిగా మార్చేసి డాక్టర్ వైఎస్ఆర్ జిల్లాగా చేశారు అధ్యక్ష. దీంట్లో ఔచిత్యం ఏందో ఎవరికి అర్థం కాదు. దానివల్ల రాజశేఖర రెడ్డి గారికి గౌరవం పెరిగిందా లేదా వెంకటేశ్వర స్వామికి గౌరవం తగ్గిందా అనేది ఆయన సభలో ఉంటే చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇటువంటి పేర్ల పిచ్చి కారణంగా ఒకవైపు ఈ మహనీయుని స్థాయిని తగ్గిస్తూనే రెండో వైపు రాజశేఖర రెడ్డి గారిని కూడా ప్రజల్లో చులకన చేసే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. అదికాక ముఖ్యంగా నిర్ణయం వెనుక ప్రధాన కారణం ఏంటంటే ఎన్టీఆర్ గారి స్థాయిని తగ్గిస్తూ వారిని ఒక కులం ఘాటన గట్టే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది. ఎన్టీఆర్ అనే వ్యక్తి అనే నాయకుడు అందరి మనిషి, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సాధికారత కోసం పనిచేసి చట్టసభల్లో నాలాంటి అనేక మంది బీసీలు రావడానికి కానీ బలహీన వర్గాల నుంచి రావడానికి కానీ లేదా దళిత వర్గాల నుంచి కూడా ఇవాళ వాళ్ళకి సాధికారత లభించే దిశగా వారు ప్రయత్నం చేశారు. అటువంటి అందరి మనిషి అన్ని కులాలకు సంబంధించి కులాలకు అతీతంగా ప్రజలు ఆరాధించే వ్యక్తి పేరు మార్చడంలో ఔచిత్యం నాకు ఏమాత్రం అర్థం కాలేదు ఉద్దేశం. అంటే ఇటువంటి ఏ సంబంధంత ఉద్దేశంతో దీన్ని స్థాపించారో దాన్ని అర్థం చేసుకోవడంలో గత ముఖ్యమంత్రి పాపం విఫలం చెందినట్టు అర్థమైంది అధ్యక్ష. దాంట్లో కొంతమంది ఆ పార్టీలో ఉంటున్న వాళ్ళు ఆ సందర్భంలో పేరు మార్పు సందర్భంలో రాజీనామా చేసిన దీంట్లో కూడా ముఖ్యమంత్రి గారు ఎందుకు రాజీనామా చేశారు అనే విషయం అర్థం చేసుకోలేదు. నేను పేర్లు తీసుకోదలుచుకోలేదు కానీ అధ్యక్ష, ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులుగా చెప్తున్న వాళ్ళు ఈ యూనివర్సిటీకి ఎన్టీ రామారావు గారి పేరు సముచితం ఉన్నప్పుడు ఆ పేరు తొలగించినప్పుడు ఇంకా ఆ మోచేతి నీళ్లు తాగుతూ అదే పార్టీలో ఉంటూ ఉన్నారు అధ్యక్ష. అంటే ఎన్టీఆర్ గారి మీద కుటుంబ సభ్యులకి ఏ మాత్రం గౌరవం ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. పేరు తెలుసుకోవాలి ఈనాడు కూడా అదే పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటున్నారు అధ్యక్ష. వారి పేరు నేను చెప్పదలిగాను కానీ సమాజం మాత్రం దీన్ని గుర్తించాలి. అటువంటి మహనీయుని గురించి ఆ మహనీయుని పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్న వ్యక్తులు పేరు మార్పు సందర్భంగా కనీస నిరసన తెలుపకపోవడం అనేది ఎన్టీ రామారావు గారి అవమానంగా నేను భావిస్తాను అధ్యక్ష. అందుకే ఇటువంటి ఈ తప్పును సరిచేయాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల ఇబ్బందులు కూడా తొలగించాల్సి ఉంది. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కూడా నిలబెట్టాల్సిన ఉంది. ఏ బ్రాండ్ అయితే ఆంధ్రప్రదేశ్ చూస్తుందో ఎన్టీ రామారావు గారి నందమూరి తారక రామారావు గారి బ్రాండ్ని ఆ బ్రాండ్ను మళ్ళీ నిలబెట్టాల్సి ఉంది. తెలుగు జాతి ఉన్నతి కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పరిశ్రమించిన ఎన్టీఆర్ గారికి నిజమైన నివాళి మళ్ళీ వారి పేరును వారి చేత వారి కాలంలో స్థాపించబడిన విశ్వవిద్యాలయానికి మరీ వారి పేరు పెట్టడం అనేది సముచితమైంది. వారికి నిజమైన మనం ఘటించే నిజమైన నివాళిగా నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా అటువంటి నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళని నేను అభినందిస్తూ ఈ గౌరవ సభ్యులను కూడా ఈ బిల్లును సమర్థించాల్సిందిగా కోరుకుంటూ విద్యార్థుల సమస్యలను కూడా సరిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని మీద సముచిత నిర్ణయం చేసుకుని సమర్థించాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఇప్పుడు విషయం ఏమిటంటే డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సవరణ బిల్లు 2024ను పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనను శుభంగా ఉన్నవారు అవును అనండి, గట్టిగా. వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి.